హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి టీవీ చూపిస్తున్నానంటే మార్నింగ్ అనుకుంటారేమో, కాదండి ఈవినింగ్ బ్లాగ్. ఇంకా నాకైతే ఉదయం పూట టీ తాగే అలవాట్లేదు, సాయంత్రం పూట ఒక్కసారి తాగుతాను అంతే. ఇంకా టీ పెట్టేసుకొని వచ్చేసి దోశ పిండి అండి, కొంచెమే ఉంది, అందుకని చెప్పి ఈ సాయంకాలానికైతే ఆవిరి కుడింపు నానేసాను. ఇంకా ఉదయం రసం పెట్టాను, అవైతే కొంచెం ఉన్నాయి. ఇంకా ఈ పూట అయితే ఇంకా దోసలోకి చట్నీ వేయాలి. ఇంకా టీ తాగేసి ప్రశాంతంగా చట్నీ చేసి మళ్ళీ పిండి వేయాలి. ఇంకా నాకైతే అసలు టీ అలవాట్లేదండి, మా అమ్మ ఇచ్చేది కాదు చిన్నప్పుడు. కాఫీ తాగుతుంది, టీ తక్కువ మా అమ్మ తాగేది, అయినా అసలు మేము అడిగేవాళ్ళం కాదు. పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకి నాకు అలవాటు అయిందనమాట. మా అత్తయ్య తాగుతుంటే కొంచెం ఉంటే ఇంక మళ్ళీ అవి వేస్ట్ అవుతాయి అని చెప్పి అవి తాగటం అట్లాగ అలవాటు అయిపోయింది. అది ఉదయం పూట అయితే తాగను, సాయంకాలం పూట ఒక్కసారి తాగుతాను అంతే. ఇంకా చట్నీ వేయాలన్నా కదా, పల్లీలన్నీ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసేసి ఇంకా చట్నీ వేయాలి. మాకైతే నైట్ వాటర్ వస్తాయి అన్నమాట. 10:15కి వచ్చినాయండి, చూడండి 10:15. ఇప్పుడు వెళ్ళి మోటార్ వేయాలి. ఈ మొత్తము ముందే నేను ఇంకా వస్తాయని చెప్పేసి బ్యాక్ సైడ్ అంతా వాటర్ పట్టేశాను. నాకేంటంటే వెనక గొంతులో మొత్తము వాటర్ పట్టేయాల. బకెట్ తోటి వాటర్ పోసేస్తాను అనమాట. ఇంకా అంతా క్లీన్ అయిపోద్ది గొంతులో అంతా. ఇంకా పంపు వచ్చినప్పుడు ఇక్కడ పంచ అంతా కడిగేస్తాను. ఇంకా వాటర్ పట్టేసి వైపర్ పెట్టి లాగేసామనుకోండి, ఉదయానికల్లా మొత్తం ఆరిపోతుంది. ఇంకా బయట అంతా పట్టాలి నీళ్ళు. మా రాక్సిగాడికి బయట ఎంత తిప్పి వచ్చినా సరే బండ్లు చూడంగానే టాయిలెట్ పోసేస్తాడు. అందుకని చెప్పేసి పంపు వచ్చినప్పుడల్లా వాటర్ పట్టాలి. రాక్సిగాడు లేనప్పుడైనా సరే అట్లాగే పట్టేదానిలేండి పంపు వచ్చినప్పుడు. మొత్తం వాటర్ పట్టేశాను. మార్నింగ్ లేసి ముగ్గేయచ్చులే అని చెప్పి ముగ్గేయలేదు. ఇప్పుడు కొంచెం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు కదా, అందుకని చెప్పి ముగ్గేయలే, లేదంటే నైటే వేసేస్తాను. ఇంకా బయట తలుపేసి వచ్చేసి ఇంకా మంచినీళ్ళు పట్టేస్తున్నాను. నేనైతే 2 బిందెలు మంచినీళ్ళు పట్టేస్తాను. మేము బబుల్ వాటర్ తెచ్చుకుంటాం తాగటానికైతే. ఇంకా నైట్ వాషింగ్ మిషన్ వేసాను. వాషింగ్ మిషన్ దగ్గర కూడా అంతా చండాలంగా ఉంటే మొత్తం కడిగేసాను. ఇంకా బియ్య డ్రమ్ కూడా ఖాళీ అయితే కడిగేసి పెట్టాను అనమాట. ఇంకా అంట్లన్నీ తోమేశాను. 8 గంటలకు స్టార్ట్ చేశానండి. ఇప్పుడు టైము 10:30 అవుతుంది, అయినా ఇంకా పని అవ్వలేదు. ఇంకా వీడికి ఇడ్లీ పెట్టేసి ఆవిరి కుడుం పెట్టాను కదా, వాడికి 2 ఇడ్లీ వేసి పెట్టాను తింటాడని. వాడంటూ పాలు ఒక్కటి తాగేసాడు, ఇంకా తినలేదు ఇడ్లీ అయితే. నాకైతే 4 ఇడ్లీ ఉన్నాయి, చట్నీ ఉంది. ఇంకా ఇవి తినేసేసి పడుకోవాలి. ఇంకా ఈ పిండి అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడు అయిపోలేదండి, ఇంకా ఉంది పని నాకు. ఇది తినేసి మళ్ళీ మోటార్ ఆపాలి. మా రాక్సి కానీ పడుకోరా అంటే వాడు పడుకోడండి. ఇంకా నేను నీళ్లు బట్టి అన్నీ అయిపోయి తలుపులన్నీ వేసి పడుకుంటా కానీ వాడు పడుకోడు. ఇంకా పడుకోపోరా, నీకెందుకురా, నేను నీళ్లు పట్టుకుంటున్నాను కదా అని అంటే నుంచొని చూస్తున్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఒక ట్రిప్పు అంతా చూసి అరిచి రావాలన్నమాట. కుదిరితే ఇంకా ఎక్కడన్నా టాయిలెట్కి వెళ్ళి రావాలా, బండి మీద గొంతులోనో పోసొస్తాడు. ఇంకా ఇప్పటికైతే నీళ్ళు అయిపోయినాయండి, 11:10 అయింది, ఇప్పటికి అయిపోయినాయి. ఇంకా మా ఒంగోళ్ళు అయితే ఇట్లాగే వస్తాయండి మీ నీళ్ళు. మీరుండే చోట నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరిని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, వాయిస్ అడ్జస్ట్ అవ్వండి. ఇంకా పడుకోపోరా అంటే అక్కడ ఒక బాటిల్ ఉంది వాడు పడుకునే ప్లేస్లో, అది తీస్తే కానీ వాడు పడుకోడు. ఇంకా సరే తీస్తున్నాను పడుకోరా అంటే అప్పుడు పడుకున్నాడు. ఇంకా మన ఎస్హెచ్ కలెక్షన్స్లో శారీస్ ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేయండి. 8142531172 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా శారీస్ కావాలంటే వాట్సాప్లో అయితే ఫొటోస్ పెడతాను. ఇంకా ఈ రోజుకి అయితే వ్లాగ్ ఇదేనండి. ఎస్హెచ్ కలెక్షన్స్ అయితే ఇన్స్టాలోకి వెళ్ళి ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి.
నా ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేయండి. ఆన్లైన్లో కొనుక్కోండి నా దగ్గర శారీస్. ఇంకా శ్రావణ మాసానికి మంచి మంచి తీసుకొస్తాను. ఇంకా ఈ రోజుకైతే గుడ్ నైట్ అండి. ఈ రోజుకైతే బ్లాగ్ ఇదేనండి. మా రాక్సి గడు కూడా పడుకున్నాడు.